అగచర్లలో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతో హుస్సేన్ నాయక్ వినతి పత్రం ఇచ్చి వివరించిన డాక్టర్ రామచంద్ర నాయక్, బలరాం నాయక్, బాలు నాయక్. ఈ సందర్భంగా డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ దుష్ట పాలనలోని వేములఘాట్లో రైతు ఆత్మార్పణ, రైతులకు సంకెండు, దళితులను ట్రాక్టర్తో తొక్కించిన ఘటనను మరచారా? రైతుల సమస్యలు వినటానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిపాలనను అస్థిరత పరచాలన్న కుట్ర జరుగుతోందని, అధికారం కోల్పోయామన్న ఆకాశతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి పప్పం గడుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ విప్ జోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. చిల్లర అవకాశవాద కుట్రపూరిత రాజకీయాలతోటి మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తించాలని హితవు పలికారు. పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టవద్దని ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు, వారి సమస్యలను వినటానికి, పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ప్రజాస్వామ్యయుతంగా వెళ్తుంది. రైతులు ముసుగులో అధికారులను చంపే ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు. సంఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది. ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. నాకు కూడా కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. సరే, అక్కడ ఏముందో పార్టీలకు అతీతంగానే ఉంటుంది. మాది బాగా కక్ష సాధింపు ఏముండదు. కమిషన్ అంటే తెలిసిన విషయం. బట్ అక్కడ గిరిజన బిడ్డలు అన్యాయంగా ఇబ్బందులు పడుతున్నారని అక్కడ నుండి చాలా కాల్స్ అండ్ కంప్లైంట్ రావడం జరిగింది. వెళ్తున్నా అక్కడ ఏముంది సంఘటన చూసి దానిపై సబ్మిషన్ ఏంటంటే సార్, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి కూడా భూములు లేవు. అలాంటి వాళ్ళు గుండగులుగా గుర్తించి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అధికారులను మీద దాడి చేయడం అనేది ఏమైన చర్య. ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాటిని సమర్థిస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ గిరిజన ప్రజానికానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా ఉంటుపడకుండా తమ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖకు కూడా అక్కడ ల్యాండ్ కేటాయించడం జరిగింది. పరిగిలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం. అది ఇక్కడ అవసరం పడితే తప్పదు. డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు, దాని తప్పేం లేదు. కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొన్ని చేయాల్సింది. కానీ కొంచెం సరే, మీరన్న వాదన ఒకలా ఉంది, అవతల వాదన ఇంకోలా ఉంది. చూద్దాం ఏముండదు. మీరు ఇచ్చిర్రు. మా బలరాం నాయక్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు బాలు నాయక్ గారు, మా రామచంద్ర గారు రావడం జరిగింది. చాలా సంతోషం. చూస్తాను నేను అక్కడ కూడా చూసి ఇచ్చిన తర్వాత చెప్పి మీకు మళ్ళీ ఒకసారి మీకు కూడా మేము అప్డేట్ ఇస్తాం. ఓకే.